పెద్దలకు, వేదిక కింద ఉన్న ఉపాధ్యాయులకు అందరికీ నా శుభాభినందనలు. వన్స్ అగైన్ టీచర్స్కి అందరికీ ఇంటర్నేషనల్ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే గురువును దైవంతో పోల్చినారు. ఫస్ట్ టీచర్ ఎవరంటే ఒక మనిషి భూమి మీద జన్మించిన వెంటనే వాళ్ళ మదర్, ఇప్పుడు పేరెంట్స్ ఫాదర్ కూడా. ఆ కాలంలో ఫాదర్ అయి పనిచేసేవాడు కాదు, మదర్ మీద వదిలేసి వెళ్ళిపోతాడు. నేను బయట పనిచేసి వస్తాను, కాళ్ళు వాళ్ళు అప్పుడు కూర్చుంటాడు. ఈ కాలంలో అమ్మాయి సమానంగా పంచుకొని పిల్లలను చూసుకోవడము, ఎడ్యుకేషన్కు అంత వాళ్ళతో కోఆపరేట్ చేసుకుంటున్నారు. వాళ్ళ తర్వాత ఈ ఎల్కేజీ యూకేజీ ఎన్ని కేజీలో స్టార్ట్ అయితే ఆ టైంలో చూసుకునే టీచర్లకు మాత్రం పాదాభివందనం చేయాలి. పిల్లలు విపరీతమైన అల్లరి చేస్తుంటారు ఆ వయసులో. ఆ టీచర్లకు ఉండే ఓపిక. ఇప్పుడు నేను ఈరోజు ఈ పొజిషన్లో ఇక్కడ నిలబడి ఉన్నానంటే నాకు చదువు చెప్పిన టీచర్లే కదా. వాళ్ళకి నేను జీవితాంతం నాకు గోల్డ్ మెడల్స్ వచ్చిండొచ్చు, ఫస్ట్ ర్యాంకులు వచ్చిండొచ్చు, డాక్టర్గా కొన్ని వేల ప్రాణాలు సేవ్ చేసి ఉండొచ్చు. కానీ అన్ని కూడా కారణమేమి, నా చిన్నప్పుడు ఫండమెంటల్గా ఆ చెట్టు విత్తనాలు నాటి దాన్ని ఆ వాటర్ సప్లై చేసి ఆ నరిష్మెంట్ జరిగినప్పుడే ఆ స్థాయికి వస్తాము. మేము ఇప్పుడు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు చిన్నప్పుడు మాకు చదువు చెప్పిన టీచర్లను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. ఇప్పటికి గుర్తున్నాను. నాకు 1వ తరగతిలో ఉన్న టీచర్ కూడా గుర్తుంది. నాకు వాళ్ళకు కూడా నేను తిరిగి సేవలు చేశాను. కానీ టీచర్ల రోల్ అనేది సమాజంలో ఎంత ఉంటుంది అనేది వాళ్ళ వల్ల అవేర్నెస్ చైతన్యం అనేది ఒక వ్యక్తిలో కలుగుతుంది. ప్రతి ఒక్క వ్యక్తికి 4 రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. 1 పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, 2 ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, 3 సోషల్ రెస్పాన్సిబిలిటీ, 4 వచ్చి ఎన్విరాన్మెంటల్ రెస్పాన్సిబిలిటీ, ఈకలాజికల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. టీచర్లు ముఖ్యంగా ఆ పర్యావరణం పరిరక్షణ కూడా పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మానవుడు అనేవాడు ఇప్పుడే చెప్పాడు వెంటనే చదివే జంతువు అని. జంతువుకు యాక్చువల్ చెప్పాలంటే సెక్స్, హంగర్, సర్వైవల్ అవి మాత్రమే ఉంటాయి. అంటే ఎటువంటి వైల్డ్ యానిమల్ కూడా దాని రూల్స్ అని పాటిస్తుంది, ప్రకృతి ధర్మాలు. ప్లాంట్ కూడా తెలియదండి. ఇప్పుడు మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయింది ఇక్కడ భూమి మీద లైఫ్ వచ్చి. ఇప్పటికీ చెట్టు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటున్నది, ఆక్సిజన్ ఇస్తున్నది. అనిమల్స్ కూడా ఇప్పుడు కూడా ఎలిఫెంట్ మాంసం తినదు, టైగర్ గడ్డి తినదు, మనిషి అన్ని తింటాడు. సో ఇటువంటి ఒక దుర్మార్గమైన జంతువును ఎందుకు దేవుడు సృష్టించినాడు అనిపిస్తుంది. ఈ వార్తలు ఇవన్నీ సోషల్ మీడియాలో చూసి 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 మైండ్ చెడిపోయింది. టీచర్లు మోరల్ సైన్సెస్ సబ్జెక్ట్ పెట్టుకొని చిన్నపిల్లలకు ఆ చిన్న వయసు నుంచే ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ సొసైటల్ రోల్స్ చెప్పాలని నేను కోరుకుంటూ, ఈరోజు ఇంతమంది టీచర్ల మధ్యలో నేను నిలబడినందుకు మీకు అందరికీ మరొకసారి నేను నమస్కారాలు తెలుపుకుంటూ, నేను మైకాసురుడి నావడాసురుడి కాదు, వదిలేస్తున్నాను. మైక్ పట్టుకుంటే వదలరు చాలా మంది. ఇంకా ఎక్కువసేపు కూడా మాట్లాడగలరు, టైం లేదు. ఎన్నో అవార్డ్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా కార్యక్రమాలు చేసుకొని ఎవరి ఊర్లో వాళ్ళు చేరాలని ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరికీ మరొకసారి ఈ టీచర్స్ డే శుభాకాంక్షలు తెలుపు.